ఏదేమైనా ఈ ప్రస్తుత దినాల గురించి మనం ఆలోచన చేయగలిగితే తేలిపోయింది. అనేక సేవకులు కూడా చెప్పకనే చెప్తున్నారు. కీర్తనల ద్వారా సాధించగలిగినవి ఉన్నాయి కానీ ప్రస్తుతం వాక్య పరిచర్య కన్నా, కీర్తనల కన్నా, స్తుతి ఆరాధన కన్నా ప్రార్థన ద్వారా అద్భుతమైన విజయాలు మనం చూడగలం. మోషే జీవితంలో కానీ ఆనాటి సేవలో కూడా ఇలాంటి ప్రమాదాలు ఎదురైనప్పుడు ఎక్కడ కీర్తనలు పాడినట్లు కానీ, వారి సేవలో వాక్య పరిచర్య జరగడం కన్నా వాటికంటే అద్భుతంగా ప్రార్థన ద్వారా ఎర్ర సముద్రం ఎదురైన కర్ర ఎత్తి ప్రార్థించగా సముద్రం పాయలవడమే. ఎన్నో కార్యాలు ప్రార్థన ద్వారా చవి చూసాం. ఈరోజు భారతదేశానికి కావాల్సింది కూడా ప్రార్థనే. ప్రార్థనా పరులు దేశంలో లేవనెత్తబడాలి. ప్రార్థన యోధులు లేపబడాలి. దేశం కొరకు విజ్ఞాపనకర్తలు, ఇర్మియా ప్రవక్త అంటాడు కదా, రోదన చే స్త్రీలు లేపబడాలి. ఈరోజు చెప్పకనే చెబుతూ ఈ కార్యక్రమం పెట్టడానికి కూడా ఆ పోస్టర్లో మీరు చూడగలిగినట్లయితే వర్డ్ వర్షిప్ ప్రేయర్తో పాటు భారతదేశం కొరకు ప్రార్థన అనే కూడా అంశం మనం చూసాం. కారణం, మనం సాధించగలిగింది, జయించగలిగింది, విజయోత్సవాలతో ఊరేగించబడాలన్న, ఆశీర్వాదకరంగా సుఖ సంతోషాలతో నెమ్మదిగా మన పరిచర్లో అనేక ఆత్మ రక్షణార్థి మనం చూడాలన్నా, తెగులు పరిహరించబడాలన్నా ప్రార్థనా యోధులు లేపబడాలి. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య అహరోను నిలబడగానగా ప్రార్థన చేయడం. తెగులు ఆగిపోయింది. యోవేలు ప్రవక్త అంటాడు కదా, మంటపానికి బలిపీఠానికి మధ్య పరిచర్య చేసి యాజకులు లేవాలి. ఈరోజు ప్రార్థించే వారు కొదువైపోయారు. మోకాళ్ళ మీద పడి గుండెలు బాదుకుని రోదన చేసే, కన్నీరు గార్చే ప్రవక్తలు కొదువైపోయారు. ఈరోజు ఈ పరిస్థితులు చూస్తున్నా ఇంతకు ఇదివరకు మించిన పరిచర్య, ఇప్పుడు ఎక్కువ జరుగుతున్న పరిచర్య సహవాసులుగా కూడి ప్రార్థించడం, ఆన్లైన్లో కలిసి ప్రార్థించడం, జూమ్ యాప్ల్లో, గూగుల్ మీటింగ్లో రకరకాల ప్రభుత్వ జ్ఞానంతో, పరిజ్ఞానంతో, టెక్నికల్ అంతా ఉపయోగించి టెక్నికల్ పరంగా కూడా ఏ విధము చేతన ప్రార్థన ద్వారా దేశ పరిస్థితులు మార్చివేయబడగలవని ఒక మంచి విశ్వాసంతో అనేక సేవకులు ప్రేరేపించబడి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు కూడా ఈ విధంగా భాగంగా ఈ పేజీలో కూడా భారతదేశం కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి క్రైస్తవుడు ఒక భారం కలిగి దేశం కొరకు ప్రార్థించబడలుగా మారిపోవాలి. ఈరోజు నేను చెప్పగానే చెబుతూ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూడగలిగితే 5వ అధ్యాయం 15వ వచనం మనం ఒక మాట చదవగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెబుతాడు, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక సద్వినియోగపరుచుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునిడి. హల్లెలూయా. జాగ్రత్తగా చూస్తే, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. పౌలు చెప్తున్న మాట, దైవజనుడు పౌలయ్య గారు చెబుతున్న మాటలు మనం చూస్తే, ఎఫెసీని సంఘానికి రాస్తున్న పత్రికలో చెబుతున్న మాట ఏమిటంటే, దినములు చెడ్డవి, భయంకరమైన అపాయమైన దినములు, చెడు దినములలో మనం ఉన్నాం, భయంకరమైన ఊరిలో మనం ఉన్నాం, తెగులు సంభవించే దినములలో మనం ఉన్నాం. ఏ రోజు ఏది సంభవిస్తుందో, ఏ రోజు మనం ఉంటామో, ఏ రోజు ఊడిపోతామో తెలియని భయంకరమైన దుర్దినాలు ఇవి. కాబట్టి ఎఫెసీ సంఘమా, క్రైస్తవ ప్రపంచమా, సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. సమయాన్ని సద్వినియోగపరుచుకోవడమే కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా ఆలోచన చేస్తే పౌలు గారు చెప్తున్న మాటలు, దినములు చెడ్డవి, నశించిపోయే లోకంలో మనం ఉన్నాం, తెగులు ఆవరించే దినములలో ఉన్నాం. ఆస్తివాడు లేదు, అంతస్తులు కలిగినవాడు లేదు, భేదవాడు లేడు, ధనికుడు లేదు, సిరి సంపదలు కలిగిన వాడు కాదు, సెలబ్రిటీ అయినా పర్లేదు, సినిమా యాక్టర్ అయినా, రాజకీయ నాయకుడైనా ఎవరిని విడిచిపెట్టట్లేదు వైరస్.
చెడు దినములు ఇవి, భయంకరమైన దినములు ఇవి. ఈ దినములలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనకున్న కాలం కొంచెం, ఈ కొంచెం కాలంలో జ్ఞానం కలిగి బ్రతకాలి. హల్లెలూయా. ఈరోజు లైవ్లో ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఈరోజు టైంపాస్ చేయాలని, ఈరోజు సమయాన్ని ఎలా దాటించాలని, ఈరోజు సమయం ఎలాగ వెచ్చించాలని అనేక యవనస్తులే కాదు, వృద్ధులే కాదు, పెద్దవారని లేదు, చిన్నవారని లేదు, సమయాన్ని ఏ విధంగా టైంపాస్ ఏ విధంగా నేను చేయాలి. వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ఈ టెక్నికల్ సోషల్ నెట్వర్క్ ద్వారా పరిచయం జరుగుతున్నా కొంతమంది లోకస్తులు, లోకల్లో పడిపోయిన వారు, నామకార్థ క్రైస్తవులు సమయాన్ని ఏ విధంగా దాటించాలి, టైంపాస్ ఏ విధంగా చేయాలి అని రకరకాల ఆలోచనలు కలిగి సమయాన్ని దాటిస్తున్నారు. కానీ కీర్తనకారుడు అంటారు ఒక మాట, ఎక్కడ కాలం గడుపుతున్నావు దావీదు? యెహోవా సన్నిధిలో నేను కాలము గడుపుతున్నాను. టైం ఎక్కడ పాస్ చేస్తున్నాం మనం? పౌలయ్య గారు అంటున్న సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఇది కొద్ది కాలమే, కొన్ని దినాలు మన ఎదుట ఉన్నాయి. ఏ రోజు మనం ఉంటామో, ఏ రోజు పరిస్థితులు ఏ విధంగా చెబుతున్నా, నా జీవితంలో అయినా వింటున్న మీ జీవితంలో అయినా ఏ విధంగా మారిపోతే తెలియని భయంకరమైన దుర్దినములలో, అపాయకరమైన దినములలో, చెడు దినములలో సంచరిస్తున్నాం మనం. కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. హల్లెలూయా. ఈ మాట జాగ్రత్తగా ఆలోచన చేస్తే, జ్ఞానుల వలె నడుచుకోవడం అంటే, ఇప్పుడు భయంకరమైన వైరస్లో లాక్డౌన్ ఏర్పడింది. ఈ లాక్డౌన్లో చాలామంది జ్ఞానం కలిగిన వారంటే, ఇప్పుడు ఈ మాటకి చాలామంది అవునన్నయ్య చెప్పిన మాట కరెక్టే, జ్ఞానం కలిగి ఉన్నాం మేము, ఇప్పటికే షాపులన్నీ కట్టేస్తున్నారు, అన్ని జిల్లాలో సాయంకాలం దాకా లాక్డౌన్ ఎత్తివేశారు, మనకి తూర్పుగోదావరి జిల్లా 2 దాకా ఇచ్చారు. ఈ 2 లోపు నేను కిరాణా తెచ్చుకుంటున్నాను, డీమార్ట్కి వెళ్ళి, బెస్ట్ ప్లేస్కి వెళ్ళి సకల సౌభాగ్యవంత ఇంట్లో ఏర్పరచుకుంటున్నాను, బయటకు అడుగెట్టే పరిస్థితి లేదు, నా అంత జ్ఞానం కలిగిన వాడు లేడు, నాకు వైరస్ అంటదు, శానిటైజర్ వాడుతున్నాను, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను, కిరాణా సమృద్ధిగా ఉంది, బియ్యం సమృద్ధిగా ఉంది, లోకం అంతా కరువు వచ్చిన నా కుటుంబానికి కానీ, నా బిడ్డలకు కానీ, నాకు కానీ వైరస్ కాదు కదా, కరువు కూడా దరి చేరదు. చాలా జ్ఞానం కలిగి వాడను, ముందుగానే అడ్వాన్స్ ప్రిపరేషన్ కలిగి ఉన్నాను, నాకే కొదువ, కొరత, అక్కర, తెగులు, బలహీనత, అపోయం నా దరికి రాదు. కారణం నేను ఎంతో జాగ్రత్త కలిగి ఉన్నాను, జ్ఞానం కలిగి నడుచుకుంటున్నాను కదయ్యా అని నువ్వు అనొచ్చు. ఓ అమ్మాయి కూడా జ్ఞానం అంటే ప్రభు చెప్తున్న మాటలు, అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తున్న మాటలు. జ్ఞానం అంటే ఏమిటి? వాట్ ఈస్ ద నాలెడ్జ్? జ్ఞానం అంటే ఏమిటి? అజ్ఞానుల వలె కాక జ్ఞానం గల నడుచుకోవడం అంటే అన్నీ ఏర్పరుచుకొని కొరత లేకుండా, అక్కర లేకుండా, సమృద్ధిగా బాగానే ఉండడం కాదు. జ్ఞానం అంటే ప్రభు చెప్తున్న మాట. అదే అపోస్తలుడైన పౌలు అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 18వ వచనంలో మరొక మాట చెప్తున్నాడు. చదవండి ఒకసారి. 6వ అధ్యాయం 18వ వచనంలో మాట. ఏమిటి జ్ఞానం? వాట్ ఈస్ ద నాలెడ్జ్? ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండండి. వాట్ ఈస్ ద నాలెడ్జ్? జ్ఞానం అంటే ఏమిటి అని చెప్తున్న మాట పౌలే గారు చెప్తున్న మాట. ప్రతి సమయమందు ప్రతి సమయం. ఈ లాక్డౌన్లో ఆ సమయం లేదు, ఈ సమయం లేదు. కీర్తనగారుడు అంటాడు కదా, సాయంకాలం, మధ్యాహ్నం, ఉదయం నేను ప్రార్థించేదను. దానియేలు గారు అంటాడు కదా, రోజుకు 3 మారు నేను ప్రార్థించేదను. కానీ పౌలయ్య గారు చెప్తున్న మాటలు ప్రతి సమయం ప్రార్థనతో, విజ్ఞాపనతో సమస్త పరిశుద్ధుల నిమిత్తం మెలుకు కలిగి ఉన్నారు. ఇది జ్ఞానం. జ్ఞానం అంటే ప్రార్థన చేసే ప్రార్థనాత్మతో నింపబడడం. సమస్త పరిశుద్ధుల కొరకు, దేశము కొరకు, రాష్ట్రం కొరకు, ప్రజల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, సమస్త పరిస్థితులు, ప్రస్తుత ప్రకృతి కొరకు, అన్ని రంగాల కొరకు ప్రార్థించడమే జ్ఞానం. జ్ఞానం కలిగి ఉండడం అంటే
మెలకు కలిగి ఉండాలి. సమస్త పరిశుద్ధులు. ఈ సెకండ్ వేవ్లో ఎంతమంది సేవకులు వెళ్ళిపోయారండి? నీతిమంతులు లేరు, పరిశుద్ధులు లేరు. గొప్ప గొప్ప అభిషక్తులు, మహిమలు కొనుపోబడ్డారు. సేవకులు కనుమరుగైపోయారు. కానీ పౌలు అంటున్నారు, సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణ పట్టుదలతో మెలకు కలిగి ఉండాలి. సంగమా, ప్రియ విశ్వాసి, ఒక సేవకుడు కానీ విశ్వాసు కానీ ప్రపంచ క్రైస్తవుడు ప్రభు బిడ్డగా కొనసాగి విశ్వాస యాత్రలో నడిపించబడుతున్న దేవుని బిడ్డ ఏ లక్ష్యం కలిగి ఉండాలి? ఏ గురి కలిగి ఉండాలి? సమస్త పట్టుదలతో, పూర్ణ పట్టుదలతో పరిశుద్ధుల కొరకు ప్రార్థించాలి, సంఘము కొరకు ప్రార్థించాలి, దేశం కొరకు ప్రార్థించాలి, రాజుల కొరకు ప్రార్థించాలి. దాని కొరకు మెలకుగా ఉండాలి. అదే పౌలు గారు మరొక మాట అంటారు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపన చేయొచ్చు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞత స్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. రైట్, హల్లెలూయా. పౌలు గారు చెప్తున్న మాటలు మరొక తిమోతి తన పరిచారకుడితో చెప్తున్నాడు. మనము సుఖముగా ఉండాలన్నా, నెమ్మదిగా ఉండాలన్నా అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకు, ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేయి తిమోతి. యవన దైవజనుడా, దేశం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, దేశంలో పరిస్థితులు మార్పు చెందాలన్నా కేవలం నీ ప్రార్థన ద్వారా, నా ప్రార్థన ద్వారా దేశంలో పెను మార్పు జరిగించునుగాక. హల్లెలూయా. జ్ఞానం కలిగి ఉండడం అంటే ప్రార్థనాత్మతో నింపబడడం. జ్ఞానం కలిగి ఉండడం అంటే దేశం కొరకు ప్రార్థించడం. బైబిల్ గ్రంథంలో చూస్తే చాలామంది భక్తులు ఉన్నారు, చాలామంది సేవకులు వారి ప్రార్థన జీవితం కలిగి ఉండి జ్ఞానం కలిగి ఉండడం అంటే వాళ్ళ జీవితాల సమయాన్ని సద్వినియోగపరుచుకుని అజ్ఞానుల వల్ల కాక జ్ఞానం కలిగి ఉండడం అంటే సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయడమే జ్ఞానం. అన్నీ ఏర్పాటు చేసుకుని, సకల సౌభాగ్యాలు ఏర్పాటు చేసుకుని, అడుగు బయట పెడక్కట్లేదు, శానిటైజర్ వాడుతున్నాను, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను, ఏ అపాయం నా దరి చేరదు, అంతా శుభ్రంగా ఉంది, ఆకలి కొరత ఉండదు, తిండి కొరత ఉండదు, నీరు కొరత ఉండదు, అన్నీ నాకు బాగానే ఉన్నాయి, నన్ను మించిన జ్ఞానం కలిగిన వాడు లేడు అనుకోవడం అమాయకం. ఈరోజు ప్రభు చెప్తున్న మాటలు వింటున్న ప్రియ సహోదరి, జ్ఞానం కలిగి ఉండడం అంటే ప్రార్థన ఆత్మతో నింపబడడం, విజ్ఞాపన ఆత్మతో నింపబడడం, సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థించడం. మరొక మాట చూద్దాం. సమూయేలు ఉన్నాడు. షిలోయు దేవాలయంలో మందస్సం కొనుపోబడింది. మందస్సం కొనుపోబడిన బాలుడైన సమూయేలు సంబోధిస్తూ మొదటి 2 అధ్యాయాలు సమూయేలు కోసం చెప్తున్న మాటలు చూస్తే బాలుడైన సమూయేలు అతను నడిపిస్తున్న దైవజనుడికి దేవుని స్వరం కనుమరుగైపోయింది. కానీ సమూయేలుతో దేవుని మాట్లాడుతున్నాడు. శామ్యూయేల్ అని మందస్సం దగ్గర పడుకుంటున్న సమూయేలుతో మాట్లాడుతున్నాడు. కొన్ని దినాలైన తర్వాత శత్రువులు మందస్సం కొనుక్కుపోబడ్డారు, తీసుకుని వెళ్ళిపోయారు. షిలోయు దేవాలయం మందస్సం వెళ్ళిపోయినా ధూపవేదిక దగ్గర ప్రార్థన మాత్రం ఆగలేదు, ధూపం ఆగలేదు. కారణం అక్కడ ఎవరున్నారు అంటే సమూయేలు. హల్లెలూయా. సమూయేలు ఉండడం బట్టి ధూపం ఆగలేదు. సమూయేలు ఉండడం బట్టి ఆ ధూపవేదిక దగ్గర విజ్ఞాపన ఆగలేదు, ప్రార్థన విధానం ఆగలేదు. మందస్సం వెళ్ళిపోయింది కానీ ప్రార్థన మాత్రం ఆగలేదు. హల్లెలూయా. ఒక దినాన్ని జరిగిన సమయం ఏంటంటే, శత్రువులు ఇశ్రాయేలు ప్రజల మీద దండెత్తి యుద్ధానికి వస్తే ఇశ్రాయేలు ప్రజలకి శ్రమలకు తాళలేక, యుద్ధాన్ని జయించలేక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటుండే అక్కడ సమూయేలు వారందరినీ మిస్పాకి కౌరంభిస్తాడు. మిస్పాకి రండి, ఉపవాసం ఉండండి, మనకు ప్రభు ఉన్నాడు, ప్రార్థన చేద్దాం అని వారందరినీ సమకూర్చి ఒక పిలుపిస్తాడు. ప్రజలందరికీ ఒక పిలుపిస్తాడు. ఈ సమూయేలును చూసి చాలామంది అనుకున్నాడు, నిన్న కాకమంది వచ్చాడు సమూయేలు గారు, ప్రార్థన చేస్తే జరిగిపోద్ది అంటని అనుకున్నవారు లేకపోలేదు, ఈరోజు కూడా లేకపోలేదు చాలామంది. కానీ సమూయేలుకి అలాంటి ఎదురైనా
మిస్పాకు వారందరిని పిలుపు పంపించాడు. మిస్పాకు వారందరి కబురు పంపించాడు. మొత్తం మీద వచ్చారండి. జరిగిన సమయం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం 9వ వచనం 9వ వచనం. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. యెహోవా అతని ప్రార్థన యాక్సెప్ట్ చేసెను. హల్లెలూయా. ఈరోజు వింటున్న ప్రియ సహోదరి, ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి ఇశ్రాయేలు పక్షాన యెహోవాకి సమూయేలు ఏమి చేశాడు? యుద్ధం వచ్చినప్పుడు ఏం చేశాడు సమూయేలు? కాల్బలగాన్ని, సైనికుల్ని, రాజుల్ని, సైన్యాన్ని, రథాల్ని, రకరకాల ఇన్ఫ్లుయెన్స్ అణుబాంబులు తయారు చేయలేదు. ప్రార్థన ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. యెహోవా ఇశ్రాయేలు పక్షాన యెహోవాకి ప్రార్థన చేశాడు. నాకు ఇష్టమైన మాట చూస్తే అక్కడ అదే అధ్యాయంలో 13వ వచనం చదవండి. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయారు. సమూయేలు ఉండిన దినములన్నిటను, ఈ మాట జాగ్రత్తగా గమనించాలి, సమూయేలు ఉండిన దినములన్నిట యెహోవా హస్తము ఇశ్రాయేలుకు విరోధముగా నుండెను. ఫిలిష్తీయులకి విరోధముగా ఉండెను. హల్లెలూయా. యెహోవా హస్తము ఫిలిష్తీయులకి విరోధముగా ఉండెను. హల్లెలూయా. సమూయేలు ఉండిన దినములు. అద్భుతమైన మాట మీరు చూస్తే ఇశ్రాయేలు పక్షాన సమూయేలు ప్రార్థన చేయడం చూసాం. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడం చూసాం. ఈ వచనం వచ్చే పాటికి చూస్తే ఫిలిష్తీయులు సర్దార్లు ఇశ్రాయేలు పొలిమేరలకు రాలేకపోయారు. ఏమిటి కారణం? వాట్ ఈస్ ద రీజన్? అక్కడ శామ్యూయేలు ఉన్నాడు. ఎవరు ఈ శామ్యూయేలు? ప్రార్థనాపరుడు. ఎవరు ఈ శామ్యూయేలు? విజ్ఞాపనకర్త. ఎవరు ఈ శామ్యూయేలు? ఇతడు ప్రార్థన చేస్తే దేవుని సింహాసనం కదిలించబడుతుంది. ఎవరు ఈ శామ్యూయేలు? దేవునికి ప్రార్థించే బిడ్డ. హల్లెలూయా. సమూయేలు ఉండిన దినములన్నిట ఫిలిష్తీయులకి యెహోవా హస్తము విరోధముగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నేను చెబుతున్న ఈ మాటను బట్టి ధైర్యంగా, సమూయేలు ఏ ప్రాంతంలో ఉంటాడో అక్కడ శత్రువు చొరబడలేడు. సమూయేలు ఉండిన కుటుంబంలో శత్రువు చొరబడలేడు. సమూయేలు ఉండిన దేశంలో తెగులు రాలేదు. సమూయేలు ఉండిన ప్రాంతంలో అపాయము సంభవించదు. సమూయేలు ఉండిన దేశంలో చీకటి ఆవరించదు. కారణం సమూయేలు ఉన్నాడు అక్కడ. ఈరోజు నేను ప్రవచిస్తూ చెప్తున్నాను, యేసు నామములో ఈ లైవ్లో చూస్తున్న నీ కుటుంబంలో సమూయేలు లేచుదురుగాక. మన దేశంలో సమూయేలు లేచుదురుగాక. మన కుటుంబంలో సమూయేలు లేచుదురుగాక. మన సహవాసంలో, మన పరిచర్లో, మన ప్రాంతంలో యేసు నామములో సమూయేలు లేచుదురుగాక. హల్లెలూయా. ఎవరి సమూయేలు అంటే ప్రార్థన వీరుడు. ఎవరి సమూయేలు? మందసం కొనుపోబడిన ధూపవేదికడ విజ్ఞాపన ఆపనవాడు, ధూపం ఆపనవాడు, రోషముతో ప్రార్థించేవాడు, మోకాలను కలిగినవాడు, దేవుని స్వరం వినేవాడు. హల్లెలూయా. ఇలాంటి వారు కావాలండి దేశానికి. ఇతడు జ్ఞానం కలిగిన వాడు, ఇతడు నాలెడ్జ్ పర్సన్, ఇతడు ప్రార్థనా వీరుడు. హల్లెలూయా. సమూయేలు ఉండిన దినములన్నిట పరిశుద్ధాత్ముడు తేటగా రాసింది ఏంటంటే, సమూయేలు లేకపోతే శత్రువులు చొరబడతాడు. అక్కడ సమూయేలు లేకపోతే తెగులు ఆవరిస్తుంది. ఈరోజు దేశంలో కరువైంది ఏమిటంటే ప్రార్థనా వీరులు లేరు, ప్రార్థన యోధులు లేరు. లేవాలి యేసు నామములో ప్రార్థన వీరులు, ప్రార్థన యోధులు లేవాలి. సమూయేలులో లేపబడాలి యేసు నామములో. హల్లెలూయా. ఈరోజు వింటున్న ప్రియ సహోదరి, అన్న, చెల్లెక్క, తమ్ముడు రోషం తెచ్చుకోగలిగితే, లేపబడగలిగితే, ప్రభు నిన్ను ప్రేరేపిస్తూ పరిశుద్ధాత్ముడు నీతో చెబుతున్న మాటలు, నీ ఒక సమూయేలుగా మారిపోదువుగాక, నేను ఒక సమూయేలుగా మారిపోదువుగాక. ఈ లైవ్లో వీక్షిస్తున్న వారందరూ యేసు నామములో సమూయేలు వలె మారిపోదురుగాక. హల్లెలూయా. సమూయేలు ఉండిన దినములు అన్నట్టు ఫిలిష్తీయులకి యెహోవా హస్తం విరోధం అయిపోయింది. శత్రువుకి దేవుని హస్తం విరోధం అయిపోయింది. నీ పక్షాన దేవుని హస్తం తోడుగా ఉంటుంది. కారణం సమూయేలు ఉన్నాడు అక్కడ. మన దేశంలో సమూయేలు లేవాలి. 29 రాష్ట్రాల్లో సమూయేలు లేవాలి. ప్రతి జిల్లాలో సమూయేలు లేవాలి. హల్లెలూయా. ఇలాగ సమూయేలులో జ్ఞానం కలిగిన వారు లెగిస్తే కనుక
తెగులు మన దరి చేరదు, అపాయం మన దరి చేరదు, శత్రువు మన దరి చేరడు. హల్లెలూయా. మరొక మాట సమూయేలు గారు అంటారు, ఆ 12:23 చదవండి. అదే గ్రంథం 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చెయ్యుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడగుతాను. అది నాకు నా మట్టుకు నేను సమూయేలుతో మాట ఏమిటంటే, నా మట్టుకు నేను మీ పక్షాన మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధముగా ఏం చేసినవాడు సమూయేలు? పాపం చేసినవాడు. ఒప్పుకుంటున్న మాట సమూయేలు చెబుతున్న మాట ఎంత సవాలుతో కూడిన మాట ఇది. మీ కొరకు ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడను. అందుకే అనేక భక్తులు సేవకులు చెప్తున్న మాట ఏమిటంటే, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. సమూయేలు ఒప్పుకుంటున్నాడండి, రోషంతో సవాలుతో కూడిన మాట అది. మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేశాను. సమూయేలు పాపం చేశాడా? వ్యభిచారం చేశాడా? దుర్మార్గుడా? దొంగతనం చేసినవాడా? కాదు. ప్రార్థన చేయకపోతేనే పాపం చేసేవాడిగా ఫీల్ అవుతున్నాడు. భక్తిలో దేవునితో అనుసంధానమయ్యాడు. ఈరోజు ఎంతమంది ఎలాగున్నారు? ఈ మాటలు ఆలకిస్తున్న నీ జీవితంలో, ఈ లైవ్ చూస్తున్న నీ జీవితంలో, జాయిన్ అవుతున్న వారి జీవితంలో, ప్రియ సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, నీవు సమూయేలు వలె మారిపోవాలి. ప్రార్థన చేయకపోతే ప్రాణం ఆగిపోయేలా మారిపోవాలి. ప్రార్థన చేయకపోతే శత్రువు చొరబడతాడని ఒక భయముతో, రోషముతో కూడిన విజ్ఞాపన ఆత్మతో నా దేవుడు నిన్ను నింపునుగాక. హల్లెలూయా. ప్రార్థన విడిగాను మారిపోవాలి. సమూయేలు చెప్తున్నాడు, నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన ఆ రోజు, ఏ రోజు మీ కొరకు నేను ప్రార్థన చేయకపోయినా ఆ రోజు నేను పాపం చేశాను. ఇది జ్ఞానం. జ్ఞానం కలిగి ఉండడం అంటే ఇది. హల్లెలూయా. ఆత్మీయతలో మరొక స్థాయికి ఎదగడం అంటే ఇది. దేవునితో పెన వేసుకున్న బంధం అంటే ఇది. హల్లెలూయా. శామూయేలు ఉన్నాడు అక్కడ. శామూయేలు ఉన్నంతకాలం శత్రువు దరి చేరడు. ఆత్మ సంబంధమైన శామూయేలు ప్రార్థనా యోధులు. హల్లెలూయా. ఆ శామూయేలు వల్ల నువ్వు మారగలవా? ఆ శామూయేలు వల్ల నువ్వు లేవగలవా? హల్లెలూయా. మరొక సంఘటన నేను చెప్పి ముగిస్తాను, సమయం చాలా అయిపోతుంది. లైవ్ చూడడం కూడా డేటా సరిపోద్దు. దేవునికి స్తోత్రం. విన్న నీ జీవితంలో కొద్ది మాటలు రోషం తెచ్చుకోగలిగితే, మరొక మాట నెహెమ్యా కోసం కూడా మనం చూస్తే, అతను తన ఉద్యోగ నిమిత్తం కొరకు వేరే దేశానికి వెళ్ళాడు, వేరే ప్రాంతానికి వెళ్ళాడు. ఉద్యోగం చేసుకున్నాక రాజు దగ్గర గిన్నె నీళ్ళు అందించుకో కొరకు, జీవనోపాధి కొరకు చక్కగా ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్నంతకాలం యెరూషలేములో చక్కగా పరిచర్య చేశాడు. మందులు ఎదిగిన బిడ్డ, సహవాసులు స్థిరపరచబడిన బిడ్డ. కుటుంబ క్షేమం కొరకు, జీవనోపాధి కొరకు వేరే దేశానికి ఉద్యోగం నిమిత్తం వెళ్ళాడు. చక్కగా ఉద్యోగాలు స్థిరపడ్డాడు. బాగానే ఉంది, అంత సూపర్. దేవునికి స్తోత్రం. ఈ నెహెమ్యాను దర్శించడానికి తన సొంత గ్రామం, సొంత దేశమైన యెరూషలేము నుండి కొంతమంది బంధువులు వెళ్ళారు. వెళ్తే మొత్తం మీద, నెహెమ్యా, హాయ్, హౌ ఆర్ యూ? నేను బాగానే ఉన్నాను, అంత బాగానే ఉంది, పరిస్థితి దేవుని కృపలో చక్కగా సంపాదించుకుంటున్నాను, నా జీవితానికి అన్నీ సరిపడా దేవుడు అన్నీ కలగజేశాడు, బిడ్డలకి అన్ని ఏర్పాట్లు ఎక్కించిన నెహెమ్యా జీవితంలో చెప్తున్నాడు, నేను బాగానే ఉన్నాను. వారు ఎలాగున్నారు? నా దేశ ప్రజలు ఎలా ఉన్నారు చెప్పండి వీడంటే, వారు చెబుతున్నారు, యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినాయి, గుమ్మములు పడిపోయినాయి, ప్రజలు విచ్చలవిడిగా పాపంలో పడిపోయారు, సంఘము పాడైపోయింది, సంఘము చెదిరిపోయింది, విశ్వాసులు ఎవరి మట్టుకు వారు జీవిస్తున్నారు, లోకములో పడిపోయారు, లోకాశలో మగ్గిపోయారు అనే మాట వినబడగానే నెహెమ్యాకి వెంటనే కొప్పుకూలిపోయాడు. నెహెమ్యా ఉన్న పాటనాలు కొప్పుకూలి దిగాలుగా కూర్చుని కన్నీరు గార్చాడు. నా ప్రజలు పాడైపోయారు, నా దేశం ప్రాకారాలు పడిపోయినాయి, నా గుమ్మములు కాలిపోయినాయి అనే మాట వినబడగానేనండి ఈరోజు ఇన్ని వార్తలు వినబడుతున్నాయి, ఇన్ని తెగులు సంభవిస్తున్నాయి, ఇంతమంది సేవకులు కొనుకోబడ్డారు. ఇంకా నీవు రోషం తెచ్చుకోకుండా, ఇంకా భారం పొందకుండా, ఇంకా నీ జీవితంలో చేసుకుందాంలే, నా మట్టుకు నేనేం చేయగలను, దేశంలో అంతమంది సేవకులు ఉన్నారు, నేను చేయకుండా మౌనంగా ఉంటే నేను చేయడం వల్ల ఏమి జరుగుతుంది అని అనుకోకు. నీ వంతు నువ్వు ప్రయత్నం చేయగలిగితే, నీ వంతు నువ్వు లేవగలిగితే, నెహెమ్యా వేరే దేశంలో ఉన్నాడండి, అవసరం లేదు నెహెమ్యాకి అసలు అక్కర్లేదు. కానీ ఉన్న పట్టున దిగాలు పడిపోయాడండి. నా ప్రజలు నాశనం అయిపోయారు, నాకు యెరూషలేము గుమ్మాలు కాలిపోయినాయని
వెంటనే కుప్పకులు ఆ మాట వినబడగానే దిగాలు పడి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ మాట నాకు ఇష్టం, చదవండి. నెహెమ్యా గ్రంథం ఒక్క మాట చదవండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. నెహెమ్యా గ్రంథం ఎట్లనగా 6వ వచనం. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధి దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చెయ్యు ప్రార్థన అంగీకరించు. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారు దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. అంతేకాకుండా నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నామని వారు పక్షాన నెహెమ్యా వేరే దేశంలో తన దేశ ప్రజలు చేసిన పాపాన్ని అతడు ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. అది ప్రార్థన వీళ్ళ ఒక లక్షణం, క్రైస్తవుడు లక్షణం. ఈరోజు క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణం ఏమిటి? నీ ప్రజల కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థించాలి. నీ దేశం కొరకు కన్నీరు గార్చి ప్రార్థించాలి. నెహెమ్యా పాపం చేయలేదు, నెహెమ్యా తప్పుడు పని చేయలేదు, నెహెమ్యా అతిక్రమం చేయలేదు, నెహెమ్యా అవిధేయత కలిగి లేడు. తన దేశ ప్రజల కొరకు, తన దేశం కొరకు ఇశ్రాయేలు చేసిన దోషము, విరోధం, పాపము నేను ఒప్పుకొనుచున్నాను. అంతేకాకుండా నేను నా తండ్రి ఇంటి వారు చేసిన పాపం నాది అని ఒప్పుకున్నాడు నెహెమ్యా. ఒప్పుకొని ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన దేవుడికి కావాలి. ఇది జ్ఞానం అంటే. హల్లెలూయా. పర్లేదులే, నాకు అంతా బాగానే ఉంది, ఎవడలా పోతే నాకేంటి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు నశించునుగాక. దేవుని కొరకు, దేశం కొరకు నువ్వు లేవాలి, భారం తెచ్చుకోవాలి, రేపబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నెహెమ్యాలు దేశంలో కావాలి. సమూయేలు కూడా పాపం చేయలేదు, కానీ మీ కొరకు నేను ప్రార్థన చేయబోతే నేను పాపం చేశాను. ఇది జ్ఞానం. నెహెమ్యా అంటున్నాడు, నా తండ్రులు నా పితరులు చేసిన పాపం నేను ఒప్పుకొనుచున్నాను. హల్లెలూయా. జ్ఞానం కలిగి నడుచుకోవడం అంటే ఇది. ఒక దేశం కొరకు, ప్రజల కొరకు భారముతో నీ హృదయం నింపబడాలి. హల్లెలూయా. నా మట్టుకు నేను, నా కుటుంబం, నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలు, దేవునికి స్తోత్రం. ఎవరికి అపై సమయించలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉదయకాలం ప్రార్థన చేసి సాయంకాలం ప్రార్థన చేసి పడుకోవడం కాదు. దేశం కొరకు లేవాలి. ఈ కార్యక్రమం కూడా భారతదేశం కొరకు ప్రార్థన. ఈ భారంతో కూడి నువ్వు ప్రార్థన చేయగలిగితే, నెహెమ్యాగా నువ్వు మారగలిగితే, దేశంలో నెహెమ్యా వంటి ప్రార్థనా యోధులు లేపబడాలి. హల్లెలూయా. మరొక సంఘటన, త్వరగా సమయం లేదు కానీ అవుట్లైన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇశ్రాయేలు ప్రజలు వారు కానాను యాత్రలో మొత్తం మీద దైవజనుడైన మోషే గారి నడిపింపులో 40 లక్షల మంది ప్రజానికానికి ఆనాటికి ఈనాటికి ఎప్పటికీ జరగలేని అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరిగిస్తూ ఇశ్రాయేలు నడిపించబడిన అద్భుతమైన సంఘటన జరిగిన సమూహం సీనాయి పర్వతం దాకా వచ్చారండి. పర్వతం మీద మోషే గారు దేవునితో గడపడానికి పర్వతం పైకెక్కారు. సీనాయి పర్వతం మీద, సీనాయి పర్వతం దగ్గర జరిగిన సంభవాలు మనం చూస్తే నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఈ వచనాలు ఉంటాయి. చూస్తే అక్కడ 4 వ్యక్తులు కనబడతారు. సీనాయి పర్వతం మీద దైవజనుడైన మోషే, సీనాయి పర్వతం మధ్యలో మోషే పరిచారకుడైన యెహోషువ, సీనాయి కిందేమో ఇశ్రాయేలు ప్రజలు, తాత్కాలికంగా నడిపిస్తూ నాయకుడిగా ఉన్న అహరోను. 4 వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు కనబడతారు. సీనాయి పర్వతం దగ్గర అద్భుతమైన సంఘటన మనం చూడగలం. దైవజనులను, మోషేని మహిమను, మోషే ప్రకాశించడం, మోషే మహిమతో నింపబడడం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే సంఘటన, అద్భుతమైన సంఘటన బైబిల్ గ్రంథంలో ఆ 32వ అధ్యాయం నిర్గమకాండంలో మనం చూస్తాం. జరిగిన సమూహం ఒక క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణం. సమూయేలు దగ్గర మనం చూస్తాం. సమూయేలు దినములన్నిట ఫిలిష్తీయులకు యెహోవా విరోధంగా మారిపోయింది. ఒక క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణం దేశం కొరకు ప్రార్థించాలి. నెహెమ్యా చూసాం, తన తండ్రి ఇంటి చేసిన పాపం నాదని ఒప్పుకొనుచున్నాడు. ఈరోజు క్రైస్తవుల లక్షణం ఎక్కడ బయటపడిపోద్ది అంటే, కుక్క బుద్ధి మొక్క దగ్గర బయటపడద్ది, క్రైస్తవుడు బుద్ధి వివాహాల దగ్గర బయటపడద్ది. దేవునికి స్తోత్రం. ఈ సీనాయి పర్వతం దగ్గర అద్భుతమైన సంఘటన జరిగింది. పైన దైవజనుడైన మోషే గారు ఉన్నారు,
మధ్యలో యెహోషువ గారు ఉన్నారు, కొండ క్రింద ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారు చెప్తున్నారు, ప్రజలందరూ, మోషే ఎక్కడికి వెళ్ళిపోయాయ్యా, అహరోన్ మమ్మల్ని నడిపించిన మోషే ఏమాయను? మోషే లేదు, ఏమి లేదు, ఎక్కడికి వస్తాడు, ఎక్కడికి వెళ్ళిపోతే తెలియదు, కానీ మేము ఉండలేము, అక్కడ మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చంపేస్తాడేమో ఇతగాడు అని చెప్పి సనుక్కుంటూ అహరోన్ దగ్గరికి వెళ్ళి, మమ్మల్ని ఐగుప్తుని నడిపించిన ఒక బలు పశువును తయారు చేయని చెప్పి ఉంగరాలు విగ్రహం మొత్తం అంతా పోగేసి అహరోన్ గారి చేతిలో పెట్టారు. ఈ అహరోన్ గారు వీళ్ళందరూ కలిసి ఒక బలు పశువుని ఏర్పాటు చేసుకున్నారు. బలు పశువు, ఆ బలు పశువుని ఏర్పాటు చేసుకుని ఈ బలు పశువు దగ్గర వీళ్ళు చేస్తున్న పొగడత ఏమిటంటే, ఆరాధిస్తున్న విధానం ఏమిటంటే, ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చింది బలు పశువు ఇదే, సముద్ర మార్గంలో నడిపించిన బలి పశువు ఇదే, అరణ్యములో మన్నా కురిపించిన బలి పశువు ఇదే. కృతజ్ఞత లేకుండా మారిపోయారు. కొంతకాలం సేవకుడు దూరం అయిపోయేపాటికి సంఘం ఎలా మారిపోయింది? దేవుడు మరిచిపోయారు, దేవుని కార్యాలు మరిచిపోయారు. లోకస్తుల వలె లోక కార్యకలాపాల వైపు వారి జీవితాలు నడిపించుకుంటున్నారు. విగ్రహారాధన పడిపోయారు. బలి పశువుని చూసి ఇదే మమ్మల్ని నడిపించింది, ఇదే సముద్రాన్ని పాయలు చేసింది, ఇదే మన్నా కురిపించింది అని దేవుని మరిచి కృతజ్ఞత స్తుతులు లేని వారుగా వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. కొంతకాలం మోషే గారు దూరం అయ్యారు. ఈరోజు లాక్డౌన్ ప్రారంభం 3 నెలలు అయింది. ఎంతమంది విశ్వాసులు భక్తిని కాపాడుకుని ఉన్నారు? ఈరోజు లోకస్తులు ఎంతమంది కలిసిపోలేదండి? ఈరోజు చిన్నారి పెళ్లి కూతురని, మొగలు రేగులని, ఆ సాయంకాలం శుభ్రంగా కార్తీక దీపాలని, ఆ దీపాలని, ఉన్న దీపం ఆరిపి వేసుకుని ఆ దీపాన్ని వెలిగించి వారి జీవితాలు నామకార్థ భక్తులు కలిసిపోయిన వారు కోకొల్లలుగా ఉన్నారు. ఈరోజు వింటున్న ప్రియ సహోదరి, నీవు అలా ఉండకూడదు. నీవు రేపబడాలి యేసు నామములో. నువ్వు రోషం తెచ్చుకోవాలి. విశ్వాసాలు ఎలా మారిపోయి, లాక్డౌన్ ఏర్పడేటప్పటికి, సంఘం దూరం అయ్యేటప్పటికి, సహవాసం దూరం అయ్యేటప్పటికి, సేవకుడు దూరం అయ్యేటప్పటికి సంఘం ఎలా అయిపోయిందంటే, మమ్మల్ని నడిపించేది బలి పశువే, మమ్మల్ని యాత్ర తీసుకెళ్ళి బలి పశువే. కృతజ్ఞత లేకుండా మారిపోయారు. ఈరోజు కూడా చాలామంది విశ్వాసం లోకల్లో కలిసిపోయారు, త్రాగుడికి బానిస అయిపోయారు, వ్యసనాలు పడిపోయారు. ఓ పక్కన వైరస్ ప్రజలు ముంచి నాశనం చేస్తున్న వ్యసనాలు మానలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు దాకా సహవాసం ఉన్నంతసేపు భక్తిని చేశాడు, భక్తి ముసుగులు వెళ్ళాడు. ఎప్పుడైతే లాక్డౌన్ ఏర్పడిందో సహవాసానికి దూరం అయ్యాడో ప్రజలు విచ్చలవిడి పాపంలో పడిపోయారు. ఈరోజు నీ స్థితి ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉంది? నీ భక్తి ఎలా ఉంది? నీ ప్రార్థన ఎలా ఉంది? నీ కుటుంబ జీవితం ఎలా ఉంది? నీ బిడ్డల పరిస్థితి ఎలా ఉంది? నీ ఇంటిలో కుటుంబ ఆరాధనలు జరుగుతున్నాయా? దేవునికి వ్యతిరేకంగా మారిపోయావా? ఒక ప్రశ్న ప్రభు నేను రేపు అడుగుతున్నాడు. ఏది నీ భక్తి? ఏది నీ ప్రార్థన? ఏది నీ రోషం? ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, బలి పశువే మమ్మల్ని నడిపించిందని. ఎంత దారుణం అండి! వెంటనే దేవుడు పైనుంచి చూసి ఉగ్రత కురిపించేద్దామని చెప్పి మొత్తం మీద ఆ 32 అధ్యాయం చదవండి మాటలు. నిర్గమకాండం 32 అధ్యాయం, నిర్గమకాండం 32 అధ్యాయం 11వ వచనం. 11 కదా, మోషే 9వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, మరియు యెహోవా చెబుతున్న మాటలు, పైనున్న దేవుడు చూస్తూ చెప్తున్న మాటలు, నేను ఈ ప్రజలను చూచియున్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, డిసోబీడియన్స్, ఒబీడియన్స్ లేనివారు, విధేయత లేనివారు, లోబడనొల్లని వారు, మాట వినలేని జనాంగం. కావున నీవు ఊరకుండుము. నువ్వు ఊరుకుండు మోషే, చాలు ఇక నేను తట్టుకోలేను. నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని దేవునికి మోషేతో చెప్పగా, హల్లెలూయా. నేను వారిని కాల్చివేస్తాను, నేను వారిని నా మంట వారి మీద కురిపిస్తాను, వారిని నశింపజేస్తాను. నువ్వు ఊరుకో మోషే, నిన్ను మాత్రం గొప్ప జనగా చేస్తాను అంటే మోషే గారు ఊరుకోలేదండి. నువ్వు సహవాసానికి దూరం అయిపోయినా, సేవకుడిని తృణీకరించిన, సంఘానికి వ్యతిరేకంగా మారిపోయినా, నీ కొరకు ప్రార్థించే నీ ఆత్మీయ తండ్రి మాత్రం నీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. నువ్వు సేవకుడికి వ్యతిరేకంగా మారిపోయినా. కానీ దైవజనుడైన మోషేతో దేవుడే అంటున్నాడు, నేను గొప్ప చేస్తాను మోషే అంటే. అసలు అంత అద్భుతమైన దైవజనుడైన మోషే గారు, నా గొప్ప ఏమొద్దయ్యా,
నీ గొప్ప మాత్రం తగ్గకూడదు, నీ మహిమ తగ్గకూడదు, నీ ప్రభావం తగ్గకూడదు. ఇంతవరకు నడిపించిన ప్రజలు నశింపజేయడానికి మమ్మల్ని నడిపించాం. నువ్వు మనసు మార్చుకో ప్రభువా. ఒక మట్టి గతం మహిమ కలిగిన దేవుని మనసు మార్చింది. హల్లెలూయా. ఇది క్రైస్తవుల లక్షణం. నీ ప్రజలు విగ్రహారాధకుల దేశంలో ప్రభువుని అంగీకరించిన వారు నశించిపోతున్నారు, కోకొల్లలుగా ఉన్నారు. వారిని చూసి అంతమంది చచ్చిపోయారు, ఎంతమంది నాశనం అయిపోయారు అనుకోవడం కాదు. ఒక్క ఆత్మ పోయిన గుండె బరువు ఎక్కిపోవాలి. హల్లెలూయా. దేవుడే సాక్షాత్ మోషే నిన్ను గొప్ప చేస్తానంటే నా గొప్ప వద్దు ప్రభువా, నీ మనసు మార్చుకు ప్రభు, పశ్చాత్తాపడి ప్రభువా, నీ గొప్పే కావాలి, నీ మహిమ కావాలి, నీవే మహిమ చెందాలి, నీ ప్రభావం తగ్గకూడదు, నీ కీర్తి తగ్గకూడదు అంటూ చెబుతున్న మాటలు చదవను. ఒక మాట 12 ముగించేద్దాం. 11 వచ్చిన కంచి. మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని యెహోవా నీవు మహాశక్తి వలన బహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండునేలా ఆయన కొండల్లో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింప చెయ్యునట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను నీ కోపాగ్ని నుండి మల్లుకో ప్రభువా, నీవు నీ ప్రజలకు ఈ కీడు చెయ్యక దాని గూర్చి సంతాపపడుము. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఆత్మీయ తండ్రి నీ కొరకు చేసే ప్రార్థన ఇది. నువ్వు వ్యతిరేకంగా మారిపోయినా, సంఘానికి దూరం అయిపోయినా, దేవుని కోపం నీ మీద కురిపించబడే పాటికి మోషే గారు అడ్డుపడిపోయారు. ఈ దేశం కొరకు నీవు కూడా అలా అడ్డుపడిపోవాలి. చాలు ప్రభువా, ఒక అవకాశం ఇవ్వు ప్రభువా. తిరిగి సమకూర్చబడతారు ప్రభువా, తిరిగి కట్టబడతారు ప్రభువా. నీ కోపం మందనేల ప్రభువా, సంతాపడయ్యా. నీ కోపాన్ని తగ్గించుకో ప్రభువా, నీ మహిమ రావాలి ప్రభువా. నా గొప్పది ప్రభువా, నీవే గొప్పగా ఉండాలి నాయన. హల్లెలూయా. ఆనాడే మోషే గారు కాంప్రమైజ్ అయిపోతే ఈరోజు మనం ఉండేవాళ్ళమా? ప్రియ సహోదరి, అన్న చిలక్క తమ్ముడు భారత్ ఈ మాటలు నీతో పంచుకుంటున్న మాట, నీవు మోషే వలె మారాలి. హల్లెలూయా. దేవుని కోపం రగల్చకుండా మోషే అడ్డుపడ్డాడండి. ప్రభువా, మహిమ నీకు చెందాలి నాయన. కోపం తగ్గించుకో ప్రభువా. నీ ప్రజలు నశింపజేయడం ఎంతవరకు న్యాయం ప్రభువా అని బ్రతిమలాడుతూ అడ్డు నిలిచాడు. ఒక మట్టి ఘట్టం, నేను చెప్పే మాట, మహిమ కలిగిన దేవుని మనస్సు మార్చింది. దేని ద్వారా అంటే మోషేని చూసి ప్రభు ఆగిపోయాడు. ఇలాంటి వారి దేశంలో కావాలండి. నిన్ను చూసి తెగులు ఆగిపోవాలి, నిన్ను చూసి దేవుని ఉగ్రత ఆగిపోవాలి, నిన్ను చూసి శాపం ఆగిపోవాలి, నిన్ను చూసి బయలుదేరిన దోషం ఆగిపోవాలి. హల్లెలూయా. ఆ విధంగా నువ్వు లేవాలి, యేసు కొరకు మండాలి, దేశం కొరకు. హల్లెలూయా. మరో కీర్తనకారుడు అదే మోషే గారు అంటారు. 106వ కీర్తన చివరిగా మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. 106వ కీర్తన 23వ వచనం. 106వ కీర్తన 23వ వచనం ఒక మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. సమయం చాలా అయిపోయింది. 106వ కీర్తన 23వ వచనం. అప్పుడు ఆయన నేను వారిని నశింపచేసేదనని అయితే ఆయన వారిని నశింప చెయ్యకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకే ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కోపాన్ని చల్లార్చిన మోషే. హల్లెలూయా. ఈ విధంగా నీవు నేను ఉండాలి. ఆయన సందులో నిలిచి అడ్డుపడి ఈ తెగులుని శాపాన్ని ఆపివేసే వ్యక్తిగా, ప్రార్థన యోధుడిగా, జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఈ మాటలు ఆలకిస్తున్న నీవు ఒక సమూయేలు వలె, నెహెమ్యా వలె, దైవజనుడైన మోషే వలె నువ్వు మారి దేశం కొరకు ప్రకాశించి దేశ ప్రజల క్షేమం కొరకు కారకుడిగా మార్చబడుదువుగాక. అందరూ తిరుమలతో ప్రార్థన చేద్దాం. స్తోత్రం. వినిన మాటలు హృదయాలు నీరుకట్టు ఫలింపజేయనట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ నాతో కలిసి హల్లెలూయా. నెహెమ్యాలు లేవాలి, సమూయేలు లేవాలి, మోషేలు లేవాలి. దేవుని కోపం నీ ద్వారా చల్లారాలి. సమూయేలు ఉండిన దినములన్నిట ఫిలిస్తీయులకి యెహోవాతో విరోధంగా మారిపోయింది.
చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా నీకు స్తోత్ర. నీ దాసులు మీరు బలపరిచి మీరు నడిపించిన దాన్ని బట్టి నీకు స్తోత్ర. వర్షిప్, ప్రేయర్, వర్డ్, భారతదేశం కొరకు ప్రార్థన అనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు నీ మాటలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్ర. అవి ఏర్పాటు చేసిన చాకు వారి కుటుంబాన్ని, శామ్యుల్ అయ్య గారు వారి కుటుంబాన్ని, ఈ పరిచయం అంతటిని దీవిస్తున్నాం. ఈ పరిచయలో సమూయేలు లేపడుతురుగాక, ఈ పరిచయలో నెహెమ్యాలు లేపడుతురుగాక. దేశం కొరకు ప్రార్థించే యోధులు, జ్ఞానము కలిగి ఉండే బిడ్డలు, దేవుని కోపాన్ని చల్లార్చే బిడ్డలు యేసు నామములో మా దేశములో, మా రాష్ట్రాల్లో, మా కుటుంబంలో యేసు నామములో లేపబడుతురుగాక. వాక్యం విన్న వారి జీవితంలో నీరుకట్టి ఫలింపు చేసి గొప్ప కార్యాలు జరిగించి ఈ విధంగా జరిగిన కార్యక్రమం అంతటి నీకు మహిమ చెల్లిస్తూ యేసు పేరట అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆదరణ ఈ పరిచర్లకు, షకీనా మినిస్ట్రీస్కి లైవ్లో ఏకీభించి వీక్షించిన ప్రతి కుటుంబానికి, సకల కోటి పరిశుద్ధులకు ఆయన కృప సదా తోడై ఉండి నడిపించునుగాక.